ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వరులారా, మరొక పర్యాయం మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినం ఇలాగన మనం కూడుకొని ప్రభు వాక్యాన్ని ధ్యానించుకునే ధన్యతను ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకి స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి ఈనాటి మన ధ్యానాంశాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము 3వ వచనం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 3వ వచనంలో మొదటి మాట ఏమంటే, సమయము సమీపించినది అనే మాట మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దానికి కొనసాగింపుగా ఇదే వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో ఈ సాయంకాల వేళలలో ప్రభువా, నీ వాక్య భాగములు మేము ధ్యానించుకొని చుండగా నాతో మాతో మీరే మాట్లాడమని, నీ వాక్యములు వినుట ద్వారా మా జీవితంలో గొప్ప మార్పును కలిగి ఉండేవారంగా మీ సహాయం అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యం జరుగునట్లుగా, మీ చిత్తాన్ని వారు గ్రహించినట్లుగా, వారి అంతరంగములో కూడా ఈ వాక్యమును ఆకర్షించి నీ స్వరము, నీ మాటలు వినగలిగేటువంటి హృదయము, గ్రహించగలిగే మనస్సు వింటున్న బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సందేశములు ఇందులో ఎన్నో రాయబడి ఉన్నాయి. నిజానికి లోకములో చోటు చేసుకోబోయే అనేక మర్మములను గూర్చి ఇందులో రాయబడి ఉంది. ప్రభు యొక్క మహిమ ప్రకాశత, ఆయన ప్రత్యక్షత, 7 దీపస్తంభముల మధ్యలో ప్రభు తన మహిమను కనపరచుట అనేటువంటివి, ఆ తదుపరి తండ్రి సింహాసనాసీనుడై ఉండగా ఆయన ఆరాధించబడుట, అలా కుమారుడు ఆ యూదా గోత్రపు సింహంగా విజయోత్సాహంతో ప్రభు సన్నిధిలో ఆరాధన అందుకోట, ఇలా ఎన్నో విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి. 2-3 అధ్యాయాలలో ఆనాడు ఉన్నటువంటి సంఘములలో ప్రత్యేకించబడి ప్రభు చేత ఎన్నిక చేయబడినటువంటి 7 సంఘములను ప్రభు తన వర్తమానాలతో దర్శించినట్టు చూస్తూ ఉన్నాం. ఆ వర్తమానం ఏ సంఘానికి ఎటువంటి వర్తమానం అవసరమో అటువంటి వర్తమానాన్ని ఆ సంఘానికి దేవుడు అందించాడు. ఇవన్నీ ప్రవచన వాక్యములు, జరగవలసి ఉన్నవి. ప్రవచనము అంటే భవిష్యత్తును గూర్చి తెలియచేయబడిన మాట. జరగబోయే విషయాలు ఏవి జరగబోతూ ఉన్నవో, ఏవి మన మధ్యలో సంభవింపబోతూ ఉన్నవో వాటిని గూర్చి చెప్పబడినటువంటి అంశములను ప్రవచనములు అంటారు. అందుకే దేవుని యొక్క ఆత్మచేత యోహానుకి బోధించబడినప్పుడు ఈ 3వ వచనంలో ఒక చక్కటి మాట మనకి అందించబడింది. ఏమనగా, సమయము సమీపించి ఉన్నది. ఏ ప్రవచన వాక్కులైతే జరగవలసి ఉన్నవో, ఏ ప్రవచనములైతే నెరవేరవలసి ఉన్నవో ఆ సమయం వచ్చేస్తుంది, సమీపమైపోతుంది. కనుక ఈ ప్రవచన వాక్యములను నిర్లక్ష్యం చేయకుండా మీరు ఈ వాక్యాన్ని చదవాలి, వినాలి, గైకొనాలి. చదవగలిగిన వాడు చదవాలి, గైకొనాలి. చదవలేని వాడు
చదివించుకొని విని అందులో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని ఎరిగి గుర్తించి గైకొని ప్రభువును ఘనపరిచేటువంటి వారుగా, ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారుగా మరి తమ్మును తాము సిద్ధపరచుకోవలసిన వారు ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఈ మాటల్ని ప్రవచన వాక్యము అన్నాడు. ఇది ప్రవచింపబడింది దేవుని ఆత్మ చేత, ఆత్మ జ్ఞానము చేత జరగబోయే విషయాలు, సంభవింపబోయే విషయాలను ప్రభు ఎరిగి మరి ఆనాటి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి సంఘములకు మరి అందించిన మాటలు ఇవి సర్వ మానవాళికి అవసరమైన మాటలు. కాబట్టి ఈ ప్రవచన వాక్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇందులో 3 మాటలు ప్రస్తావించాడు ఈ వచనంలో, మనం చదువుతున్న వచనంలో. ఏంటంటే, సమయం సమీపించింది కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఈ ప్రవచన వాక్యమును చదవాలి. నెరవేర్చబడవలసి ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని చదవాలి, తదుపరి వినాలి, ఆ తర్వాత గైకొనాలి. 3 అద్భుతమైన మాటలు మన కొరకు ప్రభు రాసి ఉంచాడు. ప్రియమైన వారలారా, మరి ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న ఆధ్యాత్మిక సందేశములు చదివి విని గైకొనాలి అనేటువంటి ఆసక్తి, ఆశ, తృష్ణ నీలో ఉంటే ఈ ప్రకటన గ్రంథాన్ని నీవు చదవాలి. ఇది కడవరి దినాలలో జరగవలసి ఉన్న విషయాలు ప్రభువు రాసి మనకి ఇచ్చాడు కనుక ఇవి మనం చదవాలి, వినాలి, గ్రహించాలి. అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే ఇది కాలం సమీపించింది, ఇది కడవరి గడియ. ప్రభువు త్వరగా వస్తున్న దినాల్లో మనం ఉన్నాం. ఆయన చెప్పిన ప్రతి మాట దీవెనకరమైన మాటే. ఆయన చెప్పిన ప్రతి అంశము ఆశ్చర్యకరమైన అంశములే. కనుక వీటిని ఈ కడవరి దినాల్లో మనం చక్కగా ఆ మాటలో దాగి ఉన్న ఆత్మీయతను గ్రహించగలిగే జీవితాలు మనకు కావాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది మనుషుని ఆలోచన నుండి పుట్టినటువంటి గ్రంథం కాదు. ఇది పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపబడి ఈ లోకంలో సంభవింపబోయేటువంటి ఆ కార్యాలను, సంభవములను ప్రవచన రూపములో ఈ ప్రకటన గ్రంథంలో రాసి మనకి ఇచ్చాడు ప్రభు. కాబట్టి ఇందులో ఆత్మజ్ఞానం, పరిశుద్ధాత్మ జ్ఞానం మరి నిండుగా మన కొరకు వ్రాయబడి ఉంది. ఇది లోకం మీదకి ప్రభు తీసుకురాబోతున్న తీర్పును కూడా జ్ఞాపకం చేస్తుంది. ఎవరిని ఏ రీతిగా తీర్పులోనికి తేవాలో అట్టి ఆత్మీయ సందేశములు కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా మనకు అందించబడిన గ్రంథం. కాబట్టి దీనిని దైవ వాక్కు అని మనం గుర్తించాలి, గమనించాలి. ఇది దేవుని యొక్క వాక్కు, ఇది దేవుని యొక్క వాక్యము. ఆయన త్వరలో సంభవించబోయే సంగతులు మనకి వివరించాడు కనుక వీటిలో దాగి ఉన్న ఆత్మీయ మర్మములను మనం గైకొనవలసిన వారమైంటూ ఉన్నాం. చూడండి, పేతురు గారు రాస్తాడు ఈ ప్రవచన వాక్యమును గురించినటువంటి మాటలు మొదటి పత్రికలో 1వ అధ్యాయము 20-21 వచనాలు కలిసి ఉన్నాయి. ఒక్కసారి మనం చదువుకుందాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీ విశ్వాసము, నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నాయి. ఇవి కడవరి కాలములలో ప్రత్యక్షపరచబడవలసి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సంభవాలను బట్టి
జరుగుతున్నటువంటి కార్యములను బట్టి ఈ లోకము త్వరలో అంతము కాబోతున్నది, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది అనేటువంటి అంశాలు మనకి జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. కనుక ఈ కాలంలో, ఈ దినములలో జరగవలసినటువంటి అంశాల గురించి పేతురు అద్భుతంగా రాశాడు. ఏమని రాశాడు చదువుకున్నాం మనం. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ విషయాలు ప్రభు నియమించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ప్రణాళిక ప్రభు సిద్ధం చేశాడు. ఇవి ఆ కాలానుగుణంగా జరగాలని ప్రభు విశ్వాసులైన వారి నిమిత్తము ఏర్పరిచి ఉన్నాడు కనుక వారు వీటి కొరకు కనిపెట్టాలని సిద్ధంగా ఉండి ప్రభునామాన్ని ఘనపరచాలని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంతేకాదు కడవరి కాలము యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ఇప్పుడు మనకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో దైవ చిత్తాన్ని మనకు కనపరచాలని ఆయన చూస్తున్నాడు. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీ విశ్వాసము మీ నిరీక్షణ కోల్పోకండి, అవి అభివృద్ధి పరచుకోండి. ఏ ప్రభునందు మీరు విశ్వాసం ఉంచి మీరు రక్షణానందాన్ని, రక్షణ అనుభవాన్ని పొందుకున్నారో ఆ ప్రభులో మీకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకండి. అలానే ప్రభువు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధ పట్టణ ప్రవేశం విషయంలో ఒక గొప్ప నిరీక్షణ మనకు ఉంది. ఇతరులకు అట్టి నిరీక్షణ లేదు. మనకైతే దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఆ నిరీక్షణ మనకుంది. కాబట్టి ఆ నిరీక్షణ మీరు ఉంచండి. ఇది జరగవలసి ఉన్నటువంటి విషయాలు, ఇంకా సంభవింపవలసి ఉన్నటువంటి విషయాలు. ఏ విషయంలోనూ మీరు అధైర్యపడకుండా మీరు వేచి ఉండండి, చూడండి, దైవ కార్యాలు జరగబోతూ ఉన్నాయి అన్నాడు. కనుక మన విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేయక, మన విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేయక ప్రభు మీద ఆధారపడి దైవ చిత్తానికి అనుగుణంగా మనం జీవించవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి ప్రభు తన ఆత్మ కార్యాలు మన కొరకు వివరించేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ గ్రంథానికి ప్రవచన గ్రంథము అని పేరు. ఈ ప్రకటన గ్రంథానికి మరి ముఖ్యంగా ఇది ప్రవచన గ్రంథము. మానవ ఇచ్చ నుండి కలిగిన మాటలు కావివి. దేవుని యొక్క ప్రేరణ ద్వారా తన భక్తులైన వారికి ఆయన అందించగా వారు ఆత్మపూర్ణులై వ్రాసినటువంటి ఈ మాటలు పరిశుద్ధాత్మ పలికించిన మాటలు. అందువలననే ఈ లేఖనాలు, ఈ వాక్య భాగాలు ఎంతో ఘనమైనవి, విలువైనవి, ప్రశస్తమైనవి అని వ్రాయబడుతూ ఉంది. చూడండి, తిమోతి పౌలు దగ్గర నుంచి ఈ ప్రవచన వాక్కులు పొందుకున్నట్టు రెండవ పత్రికలో మనం చూస్తాం. తిమోతికి రాసిన రెండవ పత్రికలో మనం చూస్తాం. రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. గమనించండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనము ఉపదేశించడానికి. ఇది ప్రభు ఆత్మపూర్ణుడిగా దైవావేశము వలన కలిగినటువంటి వాక్యం. ఇది దేవుని ప్రియరేపణ ద్వారా ఆత్మ మనయందు ఉంచబడి మనతో మాట్లాడుతుంటుండగా వివరించబడిన మాటలు, వ్రాయబడిన మాటలు, భవిష్యత్తు జ్ఞానాన్ని గూర్చినటువంటి మాటలు, భవిష్యత్తులో సంభవింపవలసినటువంటి విషయాలను ప్రభు వ్రాయించాడు. కనుక ఈ లేఖనాలు మనిషేచ్ఛ నుంచి పుట్టినవి కావు. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి
మాటలు లేక సందేశములు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. ఈ గ్రంథం దైవావేశము వలన, ఆత్మ ప్రేరణ వలన కలిగిన మాటలు. కాబట్టి ఈ మాటల్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని మాటను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్కు శ్రేష్టమైన వాక్కు. దేవుని వాక్కును నిర్లక్ష్యం చేయొద్దు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రవచన వాక్యములు, అందుకని ప్రభు అంటాడు, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును వాటిని గైకొనువాడును ధన్యుడు అని. కనుక ఈ ప్రవచన వాక్యాన్ని ప్రియమైన వాళ్ళారా చదువుతూ ఉన్నారా? చదవాలనే ఆశ మీకున్నదా? చదివితే ఇందులో మర్మయుక్తమైన విషయాలు మీకు బోధపడుతూ ఉన్నవా? దైవ చిత్తాన్ని, దైవ సందేశాన్ని ఇందులో గ్రహించగలిగేటువంటి ఆత్మ జ్ఞానంతో నింపబడి ఉన్నావా? ప్రభుని దర్శించినట్లుగా ఈ శ్రేష్టమైనటువంటి ఈ ప్రకటన గ్రంథంలోని అంశములు నిన్ను ప్రేరేపిస్తున్నవా? గమనించాలి. ఈ శ్రేష్టమైన వాక్కు, అందుకని ప్రవచన వాక్యము అన్నాడు. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును దానిని గైకొనువాడును ధన్యుడు అన్నాడు. కనుక మన ఆధ్యాత్మిక అనుభవాలలో ఈ మాటలు ఎంత శ్రేష్టమైనవో మనం గమనించాలి. ఈ ప్రకటన అటువంటి మాట మనం గుర్తించాలి. ఇందులో ప్రభు మన కొరకు రాసిన మాటలు అనేకములు దాగి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా గమనించండి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో 15వ వచనాన్ని చూస్తే ఇందులో ఒక మాట వ్రాయబడింది. లేఖనము అనేటువంటి ఒక మాట, ప్రశస్తమైన మాట. గమనించండి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారుడు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి, ఇశ్రాయేలులారా, దేవునికి భయపడవాలరా అని దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రజల్ని హెచ్చరించడం మొదలుపెట్టాడు. ఈ మాటలు లేఖనములు అనేటువంటి చక్కటి పదజాలాన్ని వాడాడు. లేఖనము దేవుని యొక్క వాక్యము, స్క్రిప్చర్స్ అంటారు. ఇవి లేఖనాలు. ప్రభువు మనకిచ్చినటువంటి ప్రశస్తమైన మాటలు. ఈ వాక్యము, ఈ మాట, ఈ లేఖనము, ఉపదేశము, సందేశము, వీటి ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం. ఆత్మీయ ఆహారాన్ని ఈ గ్రంథంలో చూస్తాం. అందుకని జీవాహారము నేనే అన్నాడు ప్రభు. ఈ జీవాహారాన్ని ఎరిగి ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని ఇందు నుంచి మనం సమకూర్చుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రవచనము, అంటే జరగవలసి ఉంది. ఈ గ్రంథములో రాయబడినటువంటి విషయాలు జరగవలసి ఉన్నాయి. అందుకని ఈ ప్రవచన వాక్కులు మీరు నిర్లక్ష్యం చేయకండి. ఈ ప్రవచన భాగాలు మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజానికి ప్రియమైన వాళ్ళరా, నేను ఈ ప్రకటన గ్రంథములో వ్రాసి ఉన్న కొన్ని ప్రవచన వాక్కులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రవచన గ్రంథములో వ్రాయబడి ఉన్న కొన్ని ప్రవచన వాక్కులు, మనం గమనించదగినటువంటి ప్రవచన వాక్కుల్ని మనం కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మనకి జ్ఞాపకమునకు తేబడుతున్న మాట, ప్రవచనము ఏదంటే సమయము సమీపించింది అనేది. మొదటి అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచనాన్ని మనం చూస్తాం. సమయం సమీపించింది, ప్రభు త్వరగా వస్తున్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తున్నాడు, గంతులు వేయిచు ఎగసి కొండలు మెట్టలు దాటుకుంటూ ఇర్రివలే పరుగు పరుగున వచ్చుచున్నాడు. ఇది ప్రవచన వాక్యం. వస్తున్నాడు ఆయన. వాగ్దానం చేసిన వాడు వస్తాడు. పిల్లరా, ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆయన మానవాళిని ఆకాశం నుండి తేరి చూచి, వారు బొత్తిగా చెడిపోయినటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు ఆకాశమును మరి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదు. కానీ ఈ చెడిపోయిన మానవాళిని విమోచించడానికి విమోచకుడిగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఆ మాట ఎంత సత్యమో, మానవాళికి రక్షణ భాగ్యాన్ని ప్రకటించి
అనేక ఆత్మీయ కార్యములు జరిగించి ప్రవచన వాక్కులు నెరవేర్చే క్రమంలో ఆయన ఎన్నో ప్రయాసలు చెంది ఆఖరుకి లేఖనము నెరవేరబడినట్లు శిలువ మరణము పొంది మరణమును జయించి తిరిగి లేచి పునరుద్ధరుడై తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేయడానికి నేను వెళుతున్నానని ఆరోహణమైన వాడు. ఇవన్నీ ఎంత నిజాలో సత్యములో, అలానే ఆయన మనలా వస్తాడు, తన ప్రియమైన సంఘాన్ని తీసుకుని వెళతాడు, మహిమరాజ్యంలో వారిని ప్రవేశింపచేస్తాడు అని చెప్పిన ప్రవచనానుసారమైన మాటలు అంతే నిజం. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మాటలే నమ్మకమైన యథార్థమైన మాటలు. ఈ నమ్మకమైన యథార్థమైనటువంటి మాటలు ప్రభు మనకు అందించాడు కనుక వాటిని నిర్లక్ష్యం చేయక వాటి మీద మనం ఆధారపడాలి. కాబట్టి మొదటి ప్రవచనానుసారమైనటువంటి మాట ప్రకటన గ్రంథం 1:3 చూస్తాం. ఏంటంటే, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. ఈ త్వరగా జరగవలసి ఉన్న ప్రవచనానుసారమైన మాటలు, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు, ఎందుకంటే ఇది ప్రవచన వాక్యము అన్నాడు. ఇది ప్రవచన వాక్యము అంటే జరగవలసినటువంటి వాక్య భాగాలు ఇందులో ఉన్నవి అని ప్రభు చెప్పాడు. రెండవ మాట మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలోనే 11వ అధ్యాయంలో వర్షము కురవదు అనేటువంటి ఒక ప్రవచనాన్ని మనం చూస్తాం. 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. తాము ప్రవచింపు దినములో వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. వారు ప్రవచిస్తున్నటువంటి ఆ దినములలో, అనగా దేవుని వాక్యాన్ని, ఆ జరగవలసిన విషయాలను వారు బోధిస్తున్న సమయంలో, ఇద్దరు సాక్షులు అనేటువంటి వారు బోధిస్తున్న సమయంలో వర్షము కురవకుండా వీళ్ళు ఆపడానికి అధికారం కలిగినటువంటి వారు. కాబట్టి ఈ ప్రవచనం ఏమని చెప్పబడిందంటే, ఒక చక్కటి ప్రవచనం ఇక్కడ రాయబడింది. తాము ప్రవచింపు దినములో, ఎంతకాలమైతే ప్రవచన వాక్కును ప్రకటించబోతూ ఉన్నారో అంతకాలము ఇక్కడ వర్షము కురవదు. ఇదొక ప్రవచనం. గమనించండి, ఇంకొక ప్రవచనం, 3వ ప్రవచనాన్ని చూడాలంటే 19వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ప్రవచన వాక్యములు మనకు కనిపిస్తాయి. గమనించండి. మరియు అతడు నాతో ఎలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఈ మాటలు యథార్థమైన మాటలు. అంతేకాదు, ఎప్పుడైతే ఈ మాటలు యోహాను చెప్పాడో అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదం మీద సాగిలపడగా, దూత మాట్లాడుతూ ఉంటే యోహాను వింటూ ఉన్నాడు. ఈ మాటలు విన్న వెంటనే యోహాను దూత దగ్గర సాగిలపడ్డాడు. సాగిలపడితే దూత అంటాడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయము. యేసును గూర్చిన సాక్ష్యము, గమనించండి, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పు. ఇది ప్రవచన సారము. ఇది ప్రవచనములో దాగి ఉన్నటువంటి ఒక సారాంశం. ఈ ప్రకటన గ్రంథం ఒక ప్రవచన గ్రంథం కనుక ఈ మాటల్ని మనం విడిచిపెట్టద్దు. మన జీవితాల్లో జరగవలసిన విషయాలని మనం గమనించాలి. ఇంకా మీరు 22వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే ఇది ప్రవచన గ్రంథం అని వ్రాయబడింది. 22వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. ప్రవచన వాక్యములు 1:3 అన్నాడు. చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు అన్నాడు. ఇక్కడ గైకొనేవాడు ధన్యుడు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆఖరు భాగాలకు వచ్చాం కాబట్టి ఇక నువ్వు చదివినా నువ్వు చదవకపోయినా ఆల్రెడీ నువ్వు చదివి విని ఉంటావు కాబట్టి ఇప్పుడు నువ్వు గైకో.
ఎక్కడైనా నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటే అట్లీస్ట్ ఈ స్టేజ్లోనైనా నువ్వు గ్రహించు, నువ్వు ధన్యుడు అవుతావు. ఎందుకంటే ప్రవచనానుసారమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అలానే 22వ అధ్యాయంలోనే 10వ వచనం కూడా మీరు గమనిస్తే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఇవి అందరూ చదవాలి, అందరూ వినాలి, అందరూ గ్రహించాలి. ఈ ప్రవచన వాక్యానికి, ఈ ప్రవచన గ్రంథానికి మీరు ముద్ర వేయకండి, దాన్ని సీల్ చేసి ఎక్కడో మీరు పడవేయకండి. అందరికీ అందుబాటులో ఉండాలి, ముద్రించొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ప్రవచనం. కాబట్టి ఇంకొక ప్రవచన వాక్కును మీరు చూస్తే ప్రియమైన వారు గమనించండి, 18వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఏంటి? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ప్రవచన వాక్యాలు వినేవాడు జాగ్రత్త. ఇందులో దాగి ఉన్న ప్రవచనానుసారమైన మాటల్ని నిర్లక్ష్యం చేయకండి. అది దేవుని మాట, దేవుని మాట. దేవునికి భయపడువారలారా, ఈ మాట మీరు వినండి, ఈ మాటను గ్రహించండి. దేవుని మాట యథార్థమైన మాట. ఈ మాట యథార్థతే కాదు, మన జీవితాల్లో అద్భుతాన్ని కలిగించే మరి మాట అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అట్లానే 19వ వచనంలో కూడా మీరు చూస్తారు ఈ ప్రవచన వాక్యం అని. చూడండి, ఎవడైనానో ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడలా. ఈ వాక్యానికి, ఈ పరిశుద్ధ గ్రంథానికి ప్రవచన వాక్కు అనే పేరు పెట్టడం మనం చూస్తా ఉన్నాం. అందువలననే యోహానుతో దూత మాట్లాడుతున్నాడు, సమయం సమీపించింది కాబట్టి ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గైకొనువాడును ధన్యుడు అనే విషయం మనకి బోధింపచేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఈ ప్రవచన వాక్యాన్ని గూర్చి చెప్పబడిన మాటల్లో మనం ఏ స్టేజ్లో ఉన్నాం? చదివే స్టేజ్లో ఉన్నామా? వినే స్టేజ్లో ఉన్నామా? లేక గైకొనే స్టేజ్లో ఉన్నామా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఎలా ఉంది మన జీవన విధానం? ఎలా ఉంది మన బ్రతుకు? ప్రభుతో మన సహవాసం ఎలా నడిపించబడుతూ ఉంది? ఇది ప్రవచన వాక్యము. మీరు గైకోండి, వినాలి, చదవాలి, వినాలి, గైకొనాలి. గైకొనుట అనేటువంటి మాట ఎందుకు చెప్పాడంటే ఇది దేవుని మాట. ఎవరైనా మన మాట వినకపోతే మనకు కొంచెం కోపం వస్తుంది. ఒక మంచి మాట ఎదుటి వ్యక్తికి తెలియపరిచినప్పుడు ఆ వ్యక్తి ఆ మంచి మాట వినకపోతే, గ్రహించకపోతే, ఆ మాటను బట్టి జీవించకపోతే మన కోపం రావటం సహజం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన మాటలు రాయబడినటువంటిది, ప్రవక్తలు రాసినటువంటి ఆ ప్రవచన వాక్కులలో యెహోవా వాక్కు అని రాయబడింది. ఉదాహరణకి నేను మీకు ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూస్తే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఇది యెహోవా వాక్కు అని రాశాడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు ఇది ప్రవచనానుసారమైన వాక్కు. కాబట్టి మనం భయపడాలి, దేవునికి లోబడాలి, దైవ చిత్తాన్ని గుర్తెరగాలి. ఈ ఆత్మీయ సందేశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు గైకోండి, దాని భావాన్ని ఎరగండి, మీ జీవితంలో దాన్ని అన్వయించుకోండి. ఆ ప్రవచన వాక్యమును చదివి విని గ్రహించడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రభు పోలికలోనికి మరలా రావడానికి సిద్ధం చేసుకోండి. పోగొట్టుకున్న పోలికను మరలా మీరు పొందుకొని ప్రభు నామాన్ని ఘనపరచండి అనేటువంటి మాటల్ని మనం వింటూ ఉన్నాం. ఇంకా ఎంత గొప్ప మాట అంటే యెషయా గ్రంథంలో ప్రియమైన వాళ్ళ గమనించండి,
9వ అధ్యాయము 21వ వచనం కానీ చూస్తే ఇక్కడ ఒక ప్రవచన వాక్కు మనకు కనపడుతూ ఉంది. ఎలా? నేను వారితో చేయు నిబంధన ఇది, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఇది ప్రవచనం. అంత గంభీరమైన వాక్యాలు, దేవుని వాక్యాలు. నేను చక్కగా చెప్తున్నాను, నీ నోటులో ఉంచిన మాటలు, నీ మీదనున్న నా ఆత్మ, అలానే నీకు ఇచ్చేటువంటి మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ. ఇది ప్రవచనం. ప్రియమైన వారలారా, ఇట్టి ప్రవచనాలు దేవుడు మనకిచ్చాడు. వీటిని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా చాలా విషయాలు మనం గ్రహించవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో లేఖనాల ప్రస్తావన తెచ్చాడు. యేసయ్యే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి లేఖనాలు క్రొత్త నిబంధన కాలంలో మన మధ్యలో ఉంచాడు. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. నేను కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, 22వ అధ్యాయం 42వ వచనంలో, 43వ వచనంలో, మార్క్ సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ఈ ప్రభువు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆత్మీయ సందేశాలు ఆయన సజీవుడిగా ఈ లోకంలో జీవించినటువంటి ఆ కాలంలో, పరిచర్య కాలంలో మన మధ్యలో వాటిని జ్ఞాపకాన్ని తీసుకువచ్చాడు. ఇది ప్రవచనము. ఇట్టి ప్రవచనాలు మనం కలిగి ఉన్నాం. ఈ వాక్యము ఎంత గొప్పదంటే ఒకసారి మీరు రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంగా చూస్తే ప్రభు అంటాడు, ఈ వాక్యము మనకి బోధించే సత్యాలలో మనం గమనించవలసినవి, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట అనేది లోకానుసారమైనటువంటి ఆ మాటలు కాదు, దైవ చిత్తానుసారమైన మాటలు. వినుట దేవుని వలనైన మాట అన్నాడు. కాబట్టి దేవుని మాట వినునందువలన ప్రియమైన వారలారా, మనం దేవుని అందరి విశ్వాసము కలుగుని వారు, వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. కాబట్టి దేవుని మాటని విందాం, దేవుని చిత్తాన్ని గ్రహిద్దాం, దేవుని ఆ వాక్య వెలుగులో మనం ప్రయాసపడదాం. అందుకని ప్రభు చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం మీరు చూస్తే, ఆయన మాటల్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన మాటల్ని, ఆయన కట్టడలను మీరు మరవద్దు, వాటిని గైకొనండి అన్నాడు. గ్రహించండి. గైకొనడం అంటే గ్రహించుట అంటే ఆ విన్న లేక చదివిన వాక్యాన్ని బట్టి జీవించుట, ఆ విన్న మాటలను బట్టి జీవించుట. ఇది గైకొనట అంటే. అలాంటి ఆత్మీయ అనుభవాలు మనం పొందుకుందాం. అందుకే ప్రభు అన్నాడు, నేనే జీవాహారము అన్నాడు. ఆ వాక్యమే జీవాహారం. ఆ వాక్యాన్ని కలిగి ఉన్న మనం ప్రభు చేత నడిపించబడాలి. అందుకే వాక్యాన్ని మనం జీర్ణించుకునే రీతిగా దాన్ని మనం ధ్యానం చెయ్యాలి. కీర్తనగాడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఇలా అనేక విషయాలు మనం వాక్యాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇర్మియా అన్నాడు, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు దొరకగా నేను భుజించితిని అన్నాడు. అంటే వాక్యం తినదగిన వాక్యం, అద్భుతమైన మాట. ఇలా ఈ ప్రవచన వాక్కులు చదవాలి, వినాలి, గైకొనాలి. ఈ క్రియ నీలో జరిగితే నీవు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మాకిచ్చిన సందేశాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. అవును, సమయము సమీపించింది అని మాకు మొన్నటి దినాన్న జ్ఞాపకం చేసాం. ఇప్పుడు కాబట్టి మీరు ఈ ప్రవచన వాక్కులను చదివి విని గైకొనండి అని మాకు తెలియపరుస్తున్నాం. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇలా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీ వాక్య వెలుగులో మేము జీవించినట్లు మీ కృప దయచేయండి. నీ సంఘంగా, నీ ప్రియులంగా, నీ బిడలంగా అయ్యా
నీ యందు భయభక్తులు కలిగిన వారంగా ముందుకు సాగిపోవటం మాకు నేర్పండి. నీ మాటలో, నీ మార్గంలో నాయన మేము ప్రయాసపడి ముందుకు వెళ్ళటం మాకు నేర్పించండి. శ్రేష్టమైన వాక్కులు మాకు ఇచ్చినందుకు ప్రభువా నీ స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలుగా ఈ వాక్యాన్ని ఫలింపచేసి మీరే మహిమ పొందండి. నీ చిత్తమైతే మరి ఒక దినాన మరి ఒక వాక్కును మేము ధ్యానం చేసుకోవడానికి మమ్మల్ని పురుకొల్పమని కూడా ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరినీ నీ వాక్కులో బలపరచండి, ధైర్యపరచండి. రాబోతున్న దినాలలో మీరు మా పట్ల ఉన్న మీ ప్రణాళికను నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా నీ ఈ వాక్యం ప్రపంచ నలుమూలల వేగముగా పరిగెత్తి అనేకులకు అందునట్లు మరి యవనస్తులైన బిడ్డలు టెక్నాలజీ ద్వారా ప్రయాసతో వాక్యాన్ని ప్రభా వినిపింపజేస్తున్నారు. అనేక ప్రాంతాలకి పంపబడేటట్టు ఈ నాయన వర్తమానాలు వారి తండ్రి నాయన మరి జరిగిస్తుండగా వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలానే మరి మీ చిత్తమైతే ఈ కరోనా మహమ్మారి ఎన్నో విధాలుగా మమ్మల్ని బాధిస్తూ వేధిస్తూ ఆందోళన గురి చేయుచుండగా వాటిని విడిచి ప్రభా ఆ భయంకరమైనటువంటి భయాలు విడిచి నీ మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణ కలిగి ముందుకు సాగుడు ద్వారా ఆత్మీయ మేలును మేము ఎలా పొందుకోవాలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క భయంకర పరిస్థితి నుంచి విడిపించండి, మీ కాపుదలు మాకు దయచేయండి. అలా బిడ్డలందరిలో మీ ఆత్మకార్యం జరిగించి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసి మీ దీవులతో నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.